ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బోట్లకు కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే, వాళ్ళు నందిగాం సురేష్ ఎవడైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాడిని ఎవడు ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లను తీసుకొని వచ్చారు. హోమ్ మినిస్టర్ గారికి నందిగం సురేష్ గారిని తిట్టకపోతే ఆమె పదం ఉండదు ఆడ. ఎందుకంటే ఆశ్చర్యం ఏంటంటే పడవలు ఎవరివి, పడవలకి వరద రావటానికి కారణం నందిగం సురేష్ గారా? అంటే 12 క్యూసెక్కులు వాటర్ ఎవరు వదిలేరన్నా నందిగం సురేష్ గారు వదిలేరా? ఎవరు వదిలేరు? అంటే హోమ్ మినిస్టర్ గారికి అంటే మాట్లాడినంతసేపు ఆవిడ నేను విన్నానన్నా, ఆవిడ మాట్లాడినంతసేపు మాట్లాడి లాస్ట్లో ఏమంటుందంటే, మీ మీడియా వాళ్ళందరూ ఇంకా నేను క్లారిటీగా తెలుసుకోకపోతే మళ్ళీ మా మీద మీరు గుచ్చి ఏయో ట్రోల్ చేస్తూ ఉంటారు, అది కాదు నేను ఇంకా క్లారిటీగా తెలుసుకుంటాను. నువ్వు ప్రత్యక్షంగా నందిగం సురేష్ గారి ఫోటో వెనకమాల పెట్టుకొని తర్వాత అంటే పడేలాగా పెట్టుకొని పక్కన మీరు ప్రెస్ మీట్లో మాట్లాడతా వీడెవడో నందిగం సురేష్ ఏంటి ఆ భాష ఏంటి? ఆడ మనిషివి కదా నువ్వు, మగ మనిషిని వాడు వీడు అని సంబోధించే హోదానా అనేది? నువ్వు హోమ్ మినిస్టర్ కదా. ఈ మొన్నటిదాకేమో జగనన్ననే పులివెందుల ఎమ్మెల్యే గారు, ఇప్పుడేమో వీడెవడో ఉన్నాడు నందిగం సురేష్ గారు. నువ్వు వినండి అన్న, మీరు క్లారిటీగా చూడండి. హోమ్ మినిస్టర్ గారికి నేనైతే ఒకటే చెప్తున్నా, ఆవిడ స్థాయి నాకు కాకపోవచ్చు, ఒకవేళ ఆమెకున్న హోదాలు నాకు లేకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడికైనా తన బిడ్డలను తీసుకొని తను ఆరోపించే ఆరోపణలు నిజమని ప్రమాణం చేయమను. నా 2 బిడ్డలని నాతో పాటే తెచ్చుకున్నాను, ప్రమాణానికి వస్తుందేమో హోమ్ మినిస్టర్ గారిని మీడియా సాక్షిగా అడుగుతున్నా నేను. బోటులు మేము ఆ రోజు వాటర్ వచ్చే రోజు నైట్ కొత్త ఇంట్లో మేము కట్టుకున్న కొత్త ఇంట్లో మాకు లంకలో ఇల్లు ఉంది, మేము స్థానికులు. అక్కడ మీరు పొరుగురుల నుంచి వచ్చి పదవుల కోసం ఇక్కడ పాతుకుపోయి అక్కడ కూర్చొని ఎవడెవడో చెప్పిన దగ్గర ఎవరో ఒకళ్ళు కొద్దిపాటి చిన్నపిల్లలు వచ్చి ఇదంట అదంట అని చెప్తారు, అది తీసుకొని మీరు మాట్లాడతారు. మీ దగ్గర కరెక్ట్గా డేటా పెట్టుకోండి, క్లియర్గా పెట్టుకోండి. నిజంగానే నందిగం సురేష్ గారి వల్ల బోట్లు గుద్దబడ్డాయి, వైఎస్ఆర్సీపీ రంగులు ఉన్నాయి. అభిమానంతో ఎవరో అక్కడున్న పిల్లలు లేకపోతే పల్లెకారులో ఆ బోటుకి ఆ రంగులు వేసుకొని తిరిగారు. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బోట్లు నడిచినాయి, తిరిగినాయి కదా. అసలు